మ్యూజిక్ షాప్ మూర్తి ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. అజయ్ ఘోష్, చాందిని చౌదరి, భానుచందర్, ఆమని ఇటువంటి వాళ్ళందరూ కలిసి ఈ మూవీ చేశారు. ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడలేదు. ఇప్పుడైతే మనకు ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ నుంచి మూవీని అయితే చూడొచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉంది చూసిన తర్వాత నాకేమేమి వచ్చింది అని అయితే మీకు చెప్తాను. సో మూవీ స్టోరీ ఏంటి అంటే, అజయ్ ఘోష్, ఆయన వైఫ్ ఆమని, అలాగే వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, వీళ్ళ ఫ్యామిలీ వినుకొండ అనే ఊర్లో ఉంటారు. అదే ఊర్లో ఇతనికి ఒక క్యాసెట్ షాప్ కూడా ఉంటుంది. ఈయన వచ్చేసి ఆ క్యాసెట్ షాప్ అనేది చాలా సంవత్సరాలుగా నడుపుతూ ఉంటాడు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఈ క్యాసెట్ షాపులు, మ్యూజిక్ షాపులు అన్నీ పనిచేయవు కాబట్టి దీన్ని ఎలాగన్నా అమ్మేసి దీన్ని ఒక మొబైల్ షాప్గా మార్చమని చెప్పేసి వాళ్ళ వైఫ్ ఇతనితో రోజు గొడవ పడుతూ ఉంటుంది. కానీ ఇతను ఆ మ్యూజిక్ షాప్ అనేది వదులుకునేదానికి ఇతనికి ఇష్టం ఉండదు. ఎలాగన్నా సరే నేను ఈ మ్యూజిక్ షాప్లో ఇంకొక కొత్తదనం ఏదన్నా తీసుకొచ్చి దీన్నే నేను బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇతను దాన్ని వదలడు. ఆల్రెడీ నీ వయసు ఇప్పటికే 52 అయిపోయింది, ఇంకా నువ్వేం సాధించలేవు, నువ్వు ఈ వల్ల ఏమి కాదు అనేసి ఇంట్లో వాళ్ళందరూ ఈయన్ని తిట్టా ఉన్నా కూడా ఈయన ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి అనుకునేసి చేస్తూ ఉంటాడు. అటువంటప్పుడే ఊర్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనేటివి చేస్తూ ఉంటాడు అనమాట. ఒక దగ్గర ప్రోగ్రామ్ చేసినప్పుడు డీజేగా చేస్తాడు. అక్కడ విన్న వాళ్ళందరూ మీరు సూపర్గా డీజే లాగా బాగా చేస్తున్నారు, ఇదే వర్క్ మీరు హైదరాబాద్కి వెళ్ళి కనుక చేసినట్లయితే మీకు లక్షల్లో డబ్బులు వస్తుందని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేస్తాడు. అది విన్న ఈయన కూడా ఫిక్స్ అయిపోతాడు, ఇంక మనం డీజే అయిపోవాలి, డీజే అయిపోతే మనం అనుకున్న వర్క్ అవుతుంది, డబ్బు కూడా వస్తుంది అనేసి. కానీ మనం అవ్వడం ఎలా అనుకునేటప్పుడు ఈయన లైఫ్లోకి చాందిని చౌదరి అనేది రావడం జరుగుతుందట. అంజనా ఈమె క్యారెక్టర్ పేరు. సో ఈమె కూడా పెద్ద డీజే, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమంటే ఇష్టం ఉండదు ఆయన చేసే వర్క్ అంటే. కాబట్టి నువ్వు దాన్ని వదిలేసి ఇంట్లో ఉండు అని చెప్తారు, కానీ ఈమె వినిపించుకోదు. సో వీళ్ళిద్దరు ప్రయాణం ఇలా ఉండేటప్పుడు ఇద్దరు పరిచయం అవుతారు. సో అప్పుడు ఈ మూర్తి ఈమెను అడుగుతాడు అసలు డీజే అంటే ఏంటి, డీజే ఎలా చేయాలి అనేసి. సో ఆయమైతే ఈయనకు నేర్పిస్తుంది. ఇలా నేర్పించే క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే మూర్తి వాళ్ళ ఇంట్లో, అంజనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్ముతారు. దానివల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నది స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది, అసలు మూర్తి డీజే నేర్చుకున్నాడా, హైదరాబాద్కి వెళ్ళాడా, అతను అనుకునేది సాధించాడా అనేసి మనం మూవీలో చూడాలి. అలాగే ఇందులో అంజనా కూడా పెద్ద డీజే అవ్వాలి అనుకుంటుంది. ఆయన అయిందా లేదా అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్గా మనకైతే స్టోరీ. సో ఈ స్టోరీని డైరెక్టర్ గారు ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీ లాగా చూపించాలనుకున్నారు. అదేవిధంగా ఒక స్టోరీ రాసుకొని దాన్ని తీసి ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని ఎక్కడ డీవియేట్ అవ్వకుండా అదే పాయింట్ని కరెక్ట్గా ఆయన ఇక్కడ ప్రజెంట్ చేశారని చెప్పచ్చు. అంటే 52 ఏళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తి లైఫ్లో ఏదైతే చేయాలనుకున్నాడో ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసం మధ్యలో ఆయనకి ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఎదురు దెబ్బలు తగ్గినా, ఏమి జరిగినా కూడా ఎక్కడ డీవియేట్ అవ్వకుండా అతను అనుకునింది సాధించి చూపించాడు అన్న విధంగా మూవీలో చూపించారనమాట. సో 52 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తే ఏదనుకుంటే అది సాధించగలిగినప్పుడు ఇంక ఇప్పుడున్నటువంటి యూత్ ఏదైనా అనుకుంటే దాన్ని సాధించవచ్చు కదా అన్న విధంగా ఒక పాయింట్ని తీసుకొని దాన్ని ఇన్స్పిరేషనల్ లాగా చూపించడం జరిగిందనమాట. సో అది చూసేటప్పుడు మనకు కూడా అదే విధంగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో మనకు కొన్ని డైలాగ్స్ కూడా వస్తాయి. ఆ డైలాగ్స్ అన్నీ కూడా మనకు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయన్నమాట. అవన్నీ అయితే పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. అలాగే మూవీలో మనకు సెకండ్ హాఫ్లో వచ్చే క్లైమాక్స్లో వచ్చే ఆ యొక్క ఎమోషనల్, సెంటిమెంటల్ సీన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. సో డైరెక్టరు ఒక స్టోరీని ఏ విధంగా అయితే చూపించాలనుకున్నారో అదే విధంగా చూపించారు. కానీ ఇక్కడ మనకు కొంచెం మైనస్ అయ్యేది ఏంటి అంటే, మూవీ ఎంతసేపు మనకు ఒక సీరియస్ మోడ్లోనే వెళ్తూ ఉంటుంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మధ్యలో రిలీఫ్ కోసం మనకు అక్కడక్కడ చిన్న కామెడీ వస్తుంది అంతేగాని మూవీలో కామెడీ కూడా కొంచెం పెట్టుంటే ఇటువంటి ఫ్యామిలీ మూవీలో ఇంకా బాగుండేది అనమాట. సో మా కామెడీ ఏమొద్దు, జస్ట్ ఇన్స్పిరేషనల్గా బాగుంటే చాలు అనుకునే వాళ్ళు మాత్రం చూడొచ్చు. కామెడీ అది ఇది కావాలనుకుంటే వాళ్ళకైతే నచ్చకపోవచ్చు మూవీ అనమాట. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని గారు, భానుచంద్ర గారు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్స్లో వాళ్ళు 100% పర్ఫెక్ట్గా చేశారు. ఆ క్యారెక్టర్లు వాళ్ళకైతే బాగున్నాయి, వాళ్ళు చేసింది కూడా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అవన్నీ కూడా బాగున్నాయి. మూవీకి ఏదైతే కావాలో అదైతే వాళ్ళు ఇచ్చారనమాట. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, మూవీ మాత్రం బాగుంది, వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఆ ఇన్స్పిరేషనల్ డైలాగ్స్ వాటి కోసం అయితే మూవీని అయితే చూడొచ్చు. మూవీ నాకైతే నచ్చింది, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, మనకి ఎటువంటి అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మూవీ రివ్యూతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.